10 లక్షలు చేస్తే తర్వాత కొంచెం డౌన్‌గానే ఉన్నాం. తర్వాత ఇంకా ఏం చేసిండంటే నాకింకా క్లోజ్‌గా అయిపోయిండు. క్లోజ్‌గా అయిపోయిన తర్వాత నేను కొన్ని సార్లు మల్లెపల్లి పిలుస్తాడు, బిర్యానీ తినిపిస్తాడు, ఏమన్నా బట్టలిప్పిస్తాడు. ఇట్లా ఇట్లా చేపిస్తాడు. చేపించిన తర్వాత సరేలే ఇట్లా ఇట్లానే అనగానే తర్వాత మల్లెపల్లి ఆఫీస్ ఓపెన్ అయింది. ఆఫీస్ ఓపెన్ అయిన తర్వాత నువ్వు ఇక్కడక్కడ ఎందుకురా ఆటోకి పోతావు? ఇంతకుముందు నుంచి నా దగ్గరనే ఉన్నావు కదా! సరే నా దగ్గరనే పని చేసుకో బాగుంటది. నా నా దగ్గర పని చేసుకో నీకు 25,000 ఇస్తాను అని అన్నాడు. సరేలే అన్న నేను దగ్గరనే ఉంది కదా! ఊరు కూడా దగ్గరనే ఉంది కదా! దగ్గర రానిపోని మనకన్నీ మనం చూసుకోవచ్చు, అన్నీ చూసుకోవచ్చు. నేను కూడా నీ దగ్గర ఉంటా అని నేను కూడా అనుకున్నా. తర్వాత ఇట్లా అయింది. అయిన తర్వాత కొన్నిసార్లు ఇదేంది అసలేంటి అని నేను ఇంకా డీప్‌గా అడిగితే, "నీకెందుకు అవసరమా నీకు? నీకు అవసరం లేదు. నీకు కొన్ని నేను చెప్తా. తర్వాత చెప్తా" అని అన్నాడు. తర్వాత చెప్తే కొన్నిసార్లు ఈ శివ అన్న వచ్చిండు. ఎవలు మంగ్లీ వాళ్ళ తమ్ముడొచ్చిండు. మంగ్లీ వాళ్ళ తమ్ముడొచ్చిన తర్వాత ఒకసారి నాకు డౌటొచ్చింది. ఏందబ్బా ఈయన ఇక్కడెందుకొచ్చిండు అనేసరికి నేను మధుకు పోయి మళ్ళీ అడిగినా. ఏం మధు ఇట్లా వచ్చిండని అంటే, కొన్ని డీలింగ్ ఉంటాయిరా. అవి వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. నువ్వు అట్లా లైట్ తీసుకోవాలి. నీవు క్యాషియర్ కదా! నీకన్నా అంతా అర్థమైతేనే ఉంటది. నువ్వు నీ పని నువ్వు చూసుకో అని అన్నాడు. సరేలే అని నేను కూడా ఊకున్నా. ఊకున్న తర్వాత ఒక 20 డేస్ బ్యాక్ మళ్ళీ ఒక 20 రోజుల తర్వాత మళ్ళీ మంగళక్క వచ్చింది. మంగళక్క వస్తే అది ఏ టైంకొచ్చింది? నేను ఆఫీస్ మొత్తం బంద్ చేసిన. నేను 6 గంటలకే క్లోజ్ చేశా ఆఫీస్. ఆఫీస్ క్లోజ్ చేసిన తర్వాత నేను రూమ్‌కి పోయినా. రూమ్‌కి పోయిన తర్వాత ఫోన్ చేసిండు. "అరే రమేష్ ఇక్కడొచ్చి ఆఫీస్ ఓపెన్ చేయని" అన్నాడు. చేసిన. అంతల్నే ఆ మంగళక్క వచ్చింది. అక్క వచ్చిన తర్వాత ఇగ ఇంకా వాళ్ళిద్దరు ముగ్గురున్నారు అక్కతోటి పాటు. ఈయన శివ ఉండు, అక్క ఉంది. ఇంకోటంటే ఈయన మధు గూడా ఉండు. వీళ్ళు ముగ్గురు, నలుగురు ఉంటే నేను ఆఫీస్ ఓపెన్ చేసిన తర్వాత ఖతం నువ్వు వెళ్ళిపోరా అని అన్నాడు. రూమ్ పోయి నేను పడుకున్నా. పడుకున్న తర్వాత వాళ్ళు ఏ టైంకి వెళ్ళిపోయినో కూడా నాకు తెలీదు మళ్ళీ. వాళ్ళు ఎప్పుడు పోయిరో కూడా నాకు తెలీదు. నేను పొద్దున మళ్ళీ 6 గంటలకు నేను వచ్చిన. ఎందుకు ఉన్నరా పోయిర్రా? లేకుంటే మన సార్ కదా! ఎంతైనా మనకు ఆడ పని చేస్తున్నాం కదా! ఆయన కాడ పోవాలి పొద్దున్నే ఇక వాళ్ళు చూసుకోవాలన్నప్పుడు నేను పోయినా. పోతే లేరు ఆళ్ళు. అట్లనే మళ్ళీ నేను నా పని నేను చేస్తూనే ఉన్నా. అయితే కొన్నిసార్లు బయటోళ్ళు కూడా ఇంకా కొన్ని మనకు తెలిసిన క్యాండిడేట్ కూడా వస్తున్నారక్కడ. కొన్ని క్యాండిడేట్స్ కూడా వస్తున్నారు. ఏందబ్బా ఇది ఇన్ని రోజులు ఏం చేస్తున్నావు ఏందనేది కొన్ని నేను కూడా నమ్మిన. నమ్మిన తర్వాత కొన్నిసార్లు ఇంకోసారి కూడా మంగళక్కొచ్చింది. 2 టైమ్ మంగళక్కొచ్చింది. ఇంకో టైమ్ ఏంటంటే ఇంటికాడొచ్చింది. ఎక్కడ వద్దిపట్లల్ల నాకు బైక్ ఉండేది. నా R15 బైక్ లెక్క జిక్సర్ బైక్ ఉండేది. ఆ బైక్ తీసుకొని నేను అక్కడ పోయినా. అక్కడ పోతే నాకంటే నేను పోయిన తర్వాత 10 నిమిషాల తర్వాత అక్కోళ్ళు, మంగళక్క, శివ అన్న, మధు వీళ్ళు నలుగురు, ముగ్గురు వచ్చిర్రు. వస్తే ఒక ఫోటో దిగురా అని అన్నాడు. అయితే ఇంటికాడ వచ్చినప్పుడు అంటే వాళ్ళు ఇల్లు కడతనే ఉన్నారు. ఆ కడుతున్న ఇల్లు కాడికి 2 గంటలకు నైట్ 2 గంటలకు నేను పోయినా. ఆ ఫోటో నేనే తీసిన. ఆ ఫోటో తీసిన తర్వాత ఇక నువ్వు పోతే పోరా లేకుంటే మన పాత ఇల్లు ఉంది కదా అక్కడ పోయి పడుకో. నువ్వు ఈ టైం పోతే పో లేకుంటే మన పాత ఇల్లు ఉంది కదా అక్కడ పోయి పడుకో అని అన్నాడు. సరే నేను అక్కడ పోయి పడుకుంటాలే అని నేను అక్కడనే పడుకొని నేను పొద్దున వచ్చేసిన. ఆ విషయం ఎవ్వరికి కూడా తెలియదు. అది ఓలు కాదు కదా అసలు ఓలు ఏ మనిషికి కూడా తెలియదు. నైట్ 2 గంటలు ఎవరు లేస్తారు? లేరు కూడా ఆ టైంకి. ఆ టైంకి వచ్చిర్రు. ఒక ఫోటో తీసుకున్నా. వాళ్ళ పాత ఇల్లు కాడ పోయి నేను పడుకున్నా. ఎందుకంటే వాళ్ళోళ్ళు అంతా నాకు పరిచయం అక్కడ. అక్కడ పోయి వాళ్ళ నాన్న కూడా ఉండు. అక్కడ వాళ్ళ నాన్నకాడ పోయి నేను ఫ్యాన్ వేసుకొని నేను పడుకున్నా. తర్వాత అదే కంటిన్యూగా అయితుంటే ఇప్పుడు లిక్విడ్ క్యాష్ ఎవరు తీసుకోపోతారు? ఈయన శివ చౌహాన్ ఉంది కదా, శివ చౌహాన్ వచ్చి క్యాష్ తీసుకెళ్తాడు. వచ్చి క్యాష్ అడిగి అరే ఎన్ని కలెక్షన్ అయినాయిరా, ఎంత వచ్చినాయిరా, ఇలా కలెక్షన్ ఎంత అంటే నేను అప్పుడప్పుడే మాట్లాడిస్తా. మాట్లాడిన తర్వాత నేను కలెక్షన్ అయిపోయిన తర్వాత టూరిస్ట్ పోతాం కదా మనం బయటకు పోయినప్పుడు పెద్ద బ్యాగులు ఉంటాయి కదా, ఆ బ్యాగులు లెక్క పెద్ద బ్యాగులు ఉంటాయి. ఆ బ్యాగులలో నేను నింపేస్తా మొత్తం డబ్బులు. కలెక్షన్ చేసిన మొత్తం డబ్బులు అలా కలెక్షన్ పెట్టి నేనే పోయి కింద నేను ఒక ఫస్ట్ ఫ్లోర్ నుంచి కింద దిగి అల్ల పెట్టి కార్లో పెట్టిన తర్వాత ఆయన ఎక్కడ పోతాడో కూడా నాకు తెలియదు. అసలు నా తర్వాత కూడా ఆ విషయం కూడా తెలియదు. మళ్ళీ ఇంకోటి ఏమనంటే ఓలైనా కొట్టిరనుకో, ఓల్ దాంట్లో కొట్టియాలన్నా ఇప్పుడు నా లాంటి వాళ్ళు కస్టమర్ వచ్చిందనుకో ఒక 50,000 కొట్టియాలనుకో ఎవరి దాంట్లో కొట్టియాడు. ఓన్లీ రమావత్ మధు దాంట్లోనే కొట్టిస్తా. క్యాష్ ఓన్లీ రమావత్ మధు, దానికంటే ఇంకా ఎవరి దాంట్లో కొట్టియలే కూడా. ఓన్లీ రమావత్ మధుకే మధు అంతా మధు దాంట్లోనే క్యాష్ ట్రాన్సాక్షన్. ఆన్లైన్ మాత్రం క్యాష్ మొత్తం ఈయన చౌహాన్ తీసుకోపోతాడు, శివ చౌహాన్ తీసుకోపోతాడు. అదే రకంగా కొన్నిసార్లు నేను అక్కడ పని చేస్తూ
మా నాన్నకు కూడా నేను ఇక్కడ పని చేస్తున్నా కదా, మంచి మూమెంట్ లో ఉన్నా, మంచి అంత పైసలు తీస్తారు, మంచిగా అవుతుంది. మొత్తం గోల్డ్ అవి ఇవి పెట్టుకుంటారు, బాగానే సంపాదిస్తారు. నాన్న ఇట్లా నేను పని చేస్తున్నా నాన్న, మనం కూడా పెడతామే అని అంటే, పెట్టినవి చాలు కదా, ఇంకెందుకు పెడతామని అన్నాడు. కాదు కాదు పెడతామని అన్నాడు. పెట్టాను డైరెక్ట్ గా 30 లక్షలు ఒకటేసారి తెచ్చిండు. అది కూడా ఎప్పుడు, అది ఆఫీస్ ఓపెన్ అయినప్పుడు అప్పుడు తెచ్చి ఒకటేసారి 30 లక్షలు ఇస్తే, ఆ 30 లక్షలు తీసుకోపోయి ఎక్కడ ఇచ్చినాము, నేను, ఈ చవాన్, ఈ శివ చవాన్, విఠల్. ఈటల్ అనేటోడు డ్రైవర్ కాదు కానీ ఆయన కూడా ఒకటి అక్కడ ఆఫీస్ ఓపెన్ అయినప్పుడు వస్తే నాకు కార్ రాదు, వీటల్కి కార్ వస్తుంది. ఈయన ఈ చవాన్ ఏమో ముందర కూర్చుని నేను వెనక కూర్చున్నా. అదే రకంగా తీసుకుపోయి ఎక్కడని అంటే మనకు ఈ కోకపేట ఉంది కదా, కోకపేట సర్వీస్ రోడ్ లో బండి పెట్టిండు. బండి పెట్టిన తర్వాత 10 నిమిషాలు కూర్చొని రా అని అన్నాడు. కూర్చున్నాం మేము లోపల బాగానే కూర్చున్నాం. ఆయన వచ్చి ఓ 10 నిమిషాలు బయటికి పోయి ఒక 5